76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కొత్త ఢిల్లీ ముస్తాబవుతోంది. జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్లో మొత్తం 26 శకటాలు పరుగులు పెట్టబోతున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన రిహార్సల్స్ జరగ్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందట. రిపబ్లిక్ డే పరేడ్కు ఏటికొప్పాక బొమ్మలకు కేంద్రం అవకాశం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. ఏటికొప్పాక నుండి ఢిల్లీ వరకు సాగిన ఏటికొప్పాక బొమ్మల ప్రత్యేకతపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. దేశ రాజధానిలో ఢిల్లీలో రిపబ్లిక్ పెరేడ్కి సంబంధించినటువంటి దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పెరేడ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో, అయితే ఈ రోజు మొత్తం అంటే రేపు 26వ తేదీన ఏదైతే మనం అధికారికంగా జరుపుకునేటటువంటి వేడుకలకు ముఖ్యంగా ఈ రోజు దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ అంటే మొత్తం వారికి సంబంధించినటువంటి యూనిఫామ్తో సహా జరిగేటటువంటి పెరేడ్ ఈ రోజు చాలా ముఖ్యమైనది. అంటే దాదాపు మనకు రాజధానిలో వచ్చేసేసి సెక్యూరిటీ పరంగా అంటే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది ముఖ్యమైనటువంటి అతిథులు వస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలకు ఒక్కరోజు అంటే దాదాపు మనకు 2 రోజుల ముందుగానే ఈ యొక్క వేడుకలకు దేశ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా కూడా ఈ యొక్క రిహార్సల్స్ ప్రారంభమవుతాయి. టోటల్ దీనికి సంబంధించినటువంటి టోటల్ అంటే ఏదైతే ఎంట్రీ టికెట్స్ ఉంటుందో అన్ని గేట్లకు సంబంధించినది దాదాపు నెల రోజుల నుంచి కూడా టికెట్లను అందుబాటులోకి తీసుకొని వస్తారు. దీనికి సంబంధించినంత వరకు దేశంలో అంటే ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ వేడుకలను సంవత్సరంలో ఒకరోజు అంటే శకటాలు ప్రదర్శించేటటువంటి మనకు ఏదైతే రిపబ్లిక్ పెరేడ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఈ శకటాలు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు మొత్తము పరిగణలో తీసుకొని ఈ శకటాలను మొత్తం అంతా కూడా ఈ యొక్క రిపబ్లిక్ పెరేడ్లో ఇక్కడ మనకు ఈ యొక్క ప్రదర్శనలో ఉంచుతారు. దీనిని అంటే చాలామంది కూడా మనకు సంబంధించినటువంటి ఈ యొక్క భావితరాలకు అందించే విధంగా ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వారి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు ఈ వేడుకలకు. ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నాం ఇక్కడ రిపబ్లిక్ పెరేడ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో గేట్స్, ఇటువంటి గేట్స్ మనకు చుట్టూరా ఇండియా గేట్ ఇది ఒక మనకు కర్తవ్య చౌక్కు సంబంధించినది, తర్వాత ఇండియా గేట్కి ఈ టోటల్ సర్కిల్కి అంతా కూడా దాదాపు ఒక 10 మనకు గేట్స్ ఉంటుంది. హై సెక్యూరిటీతో ఉన్నటువంటి వ్యవస్థ. అయితే ఇప్పుడు మనకు చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటిది ఉదయం 7 గంటల నుంచి ఉన్నారు. లోపలంతా కూడా మొత్తం అంతా ఫుల్ అయ్యి బయటికి వస్తున్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ మనకు ఉన్నారు. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొత్తం 26 శకటాలు పరుగులు తీయనున్నాయి. ఇందులో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే 10 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలు పాల్గొంటాయి. ఈ శకటాలన్నీ కూడా భారత్కు ఉన్న భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని చాటుతాయని రక్షణ శాఖ పేర్కొంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే పరేడ్కు శకటాలు ఎంపికైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు గోవా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ ఉన్నాయి. వ రిపబ్లిక్ వేడుకల్లో ఈసారి ఏపీ నుంచి 400 ఏళ్ల చారిత్రక నేపథ్యమున్న ఏటికొప్పాక బొమ్మల శకటానికి పరేడ్లో పాల్గొనే అవకాశం దక్కింది. అంకుడు, కర్రను ఉపయోగించి చేతితో తయారు చేసే ఏటికొప్పాక బొమ్మలకు 2017లోనే భౌగోళిక విశిష్ట గుర్తింపు GI దక్కింది. దీంతో ఈ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభించడంతో పాటు భారతీయ సాంస్కృతిక ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న పాత్రలన్నింటికీ ఈ బొమ్మల్లో ప్రాణం పోశారు. ఏంటి ఏటికొప్పాక బొమ్మల యొక్క ప్రత్యేకత ఏంటి? ఏటికొప్పాక బొమ్మలు అనేది ఒక ప్రత్యేకమైన చెట్టు యొక్క ఇదితో తయారు చేసినవి. ఈ బొమ్మలు అనేవి ఎటువంటి న్యాచురల్ కలర్స్తో యూస్ చేసి తయారు చేసినవి. ఈ బొమ్మలు చాలా పిల్లలు కానీ ఎవరైనా ఎటువంటి హాని చేయవు పిల్లలకి. ఏటికొప్పాక బొమ్మలకు చెప్తావా? వీటికి జియో ట్యాగ్ వచ్చింది. ఇవి వరల్డ్ మొత్తంలో సప్లై చేయబడతాయి. ఇవి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా దొరికే ఉప్పుతో తయారవ్వబడతాయి. వీటికి న్యాచురల్ కలర్స్ వాడబడతాయి మరియు ఇవి పిల్లలకి ఏ హాని కలగవు వీటి వల్ల. ఏటికొప్పాక బొమ్మలు ఎక్కువ ఫ్రెండ్లీ బొమ్మలు. చిన్నపిల్లలు నోట్లో పెట్టుకునే ఏమవ్వవు, కెమికల్స్ ఏమి యాడ్ అవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఏటికొప్పాక చాలా ఫేమస్. విశాఖపట్నం నుంచి దాదాపు 64 కిలోమీటర్ల దూరంలో ఏటికొప్పాక ఉంటుంది. ఈ గ్రామం వరాహ నది ఒడ్డున ఉంటుంది. అందుకే ఏటికొప్పాక పేరుతో ఈ బొమ్మలు ఫేమస్ అయ్యాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశీయంగా తయారయ్యే బొమ్మలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ 2020 ఆగస్టు 30న ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ ఏటికొప్పాక బొమ్మలు చెక్కతో తయారు చేస్తారు. అయితే ఈ బొమ్మల్లో ఎక్కడా చిన్న వంపు కూడా కనబడదు. ఈ ఏటికొప్పాక బొమ్మలు పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రధాని కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్కు ఏటికొప్పాక బొమ్మలు ప్రదర్శించబడడం తెలుగువారికి గర్వకారణమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. బొమ్మలు బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు 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 ఆంధ్రప్రదేశ్ బొమ్మలు 1 2 3 విద్యలు నేర్పే బొమ్మలు వినోదాల బొమ్మలు భక్తి చాటే బొమ్మలు హస్తకళ హంగులు సహజ ప్రకృతి బొమ్మలు పిల్లలకు పెద్దలకు ఇష్టమైన బొమ్మలు మన ఆంధ్రప్రదేశ్ బొమ్మలు. సహజ సిద్ధమైన రంగుల వాడకం, జీఐ ట్యాగింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటాన్ని రక్షణ శాఖ అధికారులు ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక చేశారు. ఏపీ శకటంపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వినాయకుడి విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే పనివారు, బొమ్మలతో ఆడుకుంటున్న చిన్న పిల్లలు తదితర అంశాల మేళవింపుతో శకటాన్ని రూపొందించారు. మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న పాత్రలన్నింటికీ ఈ బొమ్మల్లో ప్రాణం పోశారు. చిన్నపిల్లలు ఆడుకున్నా గుచ్చుకోని విధంగా గుండ్రటి అంచులు, అలాగే సహజ సిద్ధమైన రంగులతో తయారు చేసిన ఈ బొమ్మలు పర్యావరణ అనుకూలమైనవిగాను పేరొందాయి. బొమ్మలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఏదో ఒక రకం బొమ్మలను ఇష్టపడుతూనే ఉంటారు. అయితే పిల్లలను, పెద్దలను, అలాగే ఎవరినైనా సరే చూడగానే ఆకర్షించే బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు. అసలు ఏటికొప్పాక బొమ్మల చరిత్ర ఎలా ప్రారంభమైంది? వాటి ప్రత్యేకత ఏంటి? అవి మొట్టమొదటిగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తయారు చేశారు? వాటికి ఇంతటి ప్రాచుర్యం లభించడానికి వెనుక ఉన్న కారణం ఏంటి? అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలానికి చెందిన ఓ మారుమూల గ్రామం ఏటికొప్పాక. దాదాపు 400 ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వలస వచ్చి ఈ గ్రామంలో స్థిరపడి అడవిలో దొరికే పనికిరాని అంకుడు కర్రతో బొమ్మలు తయారు చేయడం ప్రారంభించాయట. క్రమంగా ఇప్పుడు ఆ గ్రామం మొత్తం ఆ బొమ్మల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మొదట్లో ఈ బొమ్మలు తయారు చేసిన అనంతరం రసాయనిక రంగులతో వీటిని అందంగా ముస్తాబు చేసేవారు. అయితే క్రమంగా ఆ రంగులను వదిలి అడవిలో దొరికే లక్కతో సహజ సిద్ధంగా తయారయ్యే రంగులను వాడి బొమ్మలను అందంగా తయారు చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే ఈ బొమ్మలు చిన్నపిల్లలు నోట్లో పెట్టుకున్నా సరే ఎలాంటి హాని జరగదు. అంతేకాకుండా ఎక్కడా కూడా కొయ్యలుగా ఉండి గాయాలు ఏర్పడకుండా నున్నగా ఉంటూ అందంగా కనిపిస్తూ ఉంటాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య మన్ కీ బాత్లో ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను ప్రస్తావించారు. ఏటికొప్పాక బొమ్మలు పీచు లేకుండా నునుపుగా ఉంటాయని, దీనివల్ల పిల్లలకు ఎలాంటి గాయాలు కావని చెప్పారు. ఈ కళ పురోగతి కోసం ఏళ్లుగా కృషి చేస్తూ వివిధ పరిశోధనలు చేస్తున్న సివి రాజు అనే కళాకారుడి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రధాని ప్రశంస తర్వాత చాలా మంది ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ బొమ్మల ప్రత్యేకతలను, కళాకారుల పనితీరును తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక హస్తకళ మరింత వెలుగులీనేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బొమ్మల తయారీలో అత్యంత కీలకమైన అంకుడు కర్ర, తెల్లపొని చెట్లు తగ్గిపోవడంతో కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ముడిసరుకు కొరత రాకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు, అటవీ భూముల్లో అంకుడు కర్ర, తెల్లపొనిక చెట్లు పెంచాలని అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2-3 తరాలకు సరిపడా చెట్లు పెంచాలనే ప్రణాళిక తయారు చేసి తక్షణం అమలు చేయాలని అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. మాది అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామం. అలాగే మేము ఏటికొప్పాకలో లక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధిగాంచింది. మేము ఏటికొప్పాకలో లక్కబొమ్మల తరపున మన రేపు 26 రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరగబోయే కవాతులో నమూనాను తయారు చేయడం జరిగింది. ఈ యొక్క నమూనాలకు గాను నాకు ఒక 15 days టైం పట్టింది. దాన్ని తయారు చేయడానికి గాను రాత్రులు పగలు కలిపి తయారు చేయడం జరిగింది. ఈ యొక్క నమూనాకు గాను కర్ర, అలాగే సహజ ప్రకృతి సిద్ధమైన రంగులతో లక్కలో ఆ కలర్స్ మిక్స్ చేసి ఆ కర్ర మీద ఆ రంగుని అద్ది ఫినిషింగ్ చేసి గ్లాసీ ఫినిష్ వచ్చేలాగా ఆ బొమ్మను తయారు చేసి రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క నమూనా తయారు చేయడానికి నాకు INPR సంస్థ వారు చాలా ప్రోత్సాహం ఇచ్చి అది ఏ విధంగా తయారు చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి ఈ యొక్క నమూనాను తయారు చేయించడం జరిగింది. ఈ యొక్క నమూనాలో పొందుపరిచినవి మన హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా దేవతామూర్తులు, మన గణపతి దేవుడు, అలాగే వెంకటరమణమూర్తి, అలాగే చాలా మన హిందూ సాంప్రదాయంలో భాగంగా మన దశావతారంలో ఉండేటువంటి కొన్ని దేవతామూర్తులను అందులో పొందుపరచడం జరిగింది. అలాగే మన పల్లె వాతావరణంను కల్పించేలా ఇదివరకు పల్లెటూరులు ఏ విధంగా ఉండేవి, ఆ అట్మాస్ఫియర్ ఎలాగా పిల్లలది ఆడుకునేవారు, ఇవన్నీ కూడా అందులో తయారు చేయడం జరిగింది. అలాగే మన సంక్రాంతి పండుగకు కల్పించేలా హరిదాసు ఇటువంటి బొమ్మలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క నమూనాను తయారు చేసినందుకు గాను మా ఆర్టిజన్స్ అందరూ చాలా గర్వపడుతున్నాం, అలాగే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కేంద్రంలోనే మన గవర్నమెంట్ ద్వారా వెళ్ళిన మన బొమ్మకు కేంద్రంలో ఎంత ఆదరణ లభించడం, మన నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో మాట్లాడటం, అలాగే మొన్న ట్విట్టర్లో ట్వీట్ చేయడం మన ఏటికొప్పాక గురించి, ఆ తర్వాత ఈ యొక్క బొమ్మను కూడా సెలెక్ట్ చేయడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఏటికొప్పాక తరపుని మా కళాకారులు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. వీరందరికీ, అలాగే ప్రభుత్వం వారికి, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వీరందరూ కూడా మా చేతివృత్తి పనిని ఇంతలా ప్రోత్సహించి మాకు దోహదపడుతున్నందుకు వాళ్ళందరికీ మరొకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సంతోష్ కుమార్, ఏటికొప్పాక. బొమ్మల తయారీలో ఏటికొప్పాక జాతీయ స్థాయిలో GI ట్యాగ్ గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 250 కుటుంబాలకు చెందిన 500 మంది కళాకారులు ఈ బొమ్మలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో మహిళలు 160 మంది పైగా ఉన్నారు. 2 శతాబ్దాలకు పైబడిన చరిత్ర ఏటికొప్పాక కళాకారులకు ఉంది. అంకుడు కర్రపై అటవీ శాఖ నిషేధం తొలగించాలని కళాకారులు చాలా కాలం నుంచే కోరుతున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏటికొప్పాకలో నదిగట్ల పక్కన స్థానిక చక్కెర కర్మాగారం వెనుక ఉన్న కొండలపైన అంకుడు కర్ర, తెల్లపొనిక మొక్కలు నాటించారు.
తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ అటవీ భూములతో పాటు రైతులు భూముల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా అంకుడు చెట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. నేను ఎక్కువ గ్రామాల్లో లక్ష్మణ్ తయారు చేస్తూ ఉంటాను. అయితే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తి అండి. ఈ వృత్తిలోనే అలా కొనసాగుతున్నాం. ఏడుకొప్ప గ్రామంలో లక్ష్మణ్ తయారంటే దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరుగా ఉంటుంది. ఈ మధ్య మనకి సుభాష్ సందేశ్ అనే మా తోటి కళాకారుడు ఒక అరసభ్యులకి ప్యారెంట్లో పాల్గొనడానికి శకటం తయారు చేశాడండి. ఆ నమూనా అది అంటే మొత్తం ఏడుకొప్పలో తయారైన బొమ్మలన్నీ కూడా ఆ శకటం మీద డిస్ప్లే పెట్టి దాన్ని ప్రదర్శనకి పెట్టేలాగా చేశారనమాట. అది తన చేత చేయించే డిపార్ట్మెంటు అది సెలక్షన్ పంపిస్తే ఈ సంవత్సరం 2025 రిపబ్లిక్ డేకి 26న అది ప్రదర్శించడానికి ఓకే చేసి అంతా కూడా ఏర్పాటు చేశారండి. అయితే అలాగా చేయడానికి తను చాలా కృషి చేశాడండి ఆ బొమ్మలని తయారు చేయడం. అయితే దానికన్నా ప్రతిఫలం ఈరోజు ఢిల్లీలోని గణతంత్ర దినోత్సవంలో ఇది ప్రదర్శనకి పెట్టడం, దేశం అంతా గర్వించడం, ఏడుకొప్ప కథ కానీ అందరికీ తెలియడం చాలా మంచి గర్వకారణం అండి. ఏడుకొప్ప గ్రామానికి అలాగే మా ఊరికి మాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఎక్కడ మారుమూలలో ఉన్న ఏడుకొప్ప గ్రామం నుంచి సగటానికి ఎందుకు అవ్వడం రిపబ్లిక్ డేకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది ఆ అవకాశం ఎప్పుడో కానీ రాదండి. ఎందుకంటే చాలా లాభాలు ఉన్నాయి, చాలా అంకుడు కర్ర మొక్క నాటిన 3 సంవత్సరాలకే కోతకు వస్తుంది. వాటి కొమ్మలు నరికి చెట్టు అలా ఉంచితే మళ్లీ చిగురిస్తుంది. అంకుడు కర్ర మొక్కలు విస్తారంగా పెంచి ప్రభుత్వమే తక్కువ ధరలకు కళాకారులకు అందిస్తే ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. కొంతమందికి ఉపాధి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బొమ్మల తయారీలో ప్రభుత్వాలు తమకు ప్రోత్సాహం అందిస్తే బాగుంటుందని ఏటికొప్పాక బొమ్మల తయారీదారులు అంటున్నారు.